హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నర్సరీకి వెళ్ళామండి. చూడండి పూల మొక్కలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ చామంతి మొక్కలండి. చాలా బాగున్నాయి చూడండి కలర్స్. ఇవేండి, ఇవేమో ఎల్లో, పింకు అన్ని కలర్స్ ఉన్నాయండి. అవేమో కొన్ని స్టార్ ఫ్రూట్స్. అవండి కలర్స్ చాలా బాగున్నాయండి. చూడండి, మెరూన్ ఉంది, వైటు, ఎల్లో భలే కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ మందారాలండి. ఇవన్నీ ఎల్లో ఉంది, పింకు, రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. కానీ మనం అన్నీ తీసుకోలేములేండి, మనకు అవసరమైనవి తీసుకున్నాము. కానీ వీడియో తీసేయండి. కుండీలండి, కుండీలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇవేమో మామూలుగా షో ప్లాంట్లు అండి ఇవన్నీ. ఇవాళ ఏదో 2 మొక్కలను తీసుకొచ్చి పెడదాము. ఇంతకుముందు పెట్టానండి, ఆ మొక్క ఏమో చనిపోయింది. అందుకని మళ్ళీ వెళ్ళాను. చూడండి మొక్కలన్నీ అన్నీ బాగా ఉన్నాయండి, అన్నీ హెల్తీగా ఉన్నాయి. ఇవ్వండి, ఇవేమో షో ప్లాంట్ అండి. అన్ని కలర్స్లో ఉన్నాయి. అవండి బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్నీ. అవండి అవి టేబుల్ నిమ్మండి. కాయలు కూడా వచ్చేసి ఉన్నాయి, కానీ బాగా వస్తాయండి. ఇవి ఒక రకం ఫ్లవర్స్ అండి. ఇవి ఊరికే షోకే అండి. ఇవి పెట్టుకోనికి కాదు, పూజకు ఏం పనికిరావు. ఊరికే షోకి అలా పెట్టుకోవటానికి బాగుంటుంది ఇంటి ముందు. ఇవన్నీ అవేనండి. ఇవి మొక్కలు కూడా అవేనండి. ఇదండి లెమన్ గ్రాస్ అండి. ఇవి ఇంట్లో ఉంటే దోమలు రావంటారు, కానీ గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది లెమన్ గ్రాస్. అవన్నీ లెమన్ గ్రాస్ అండి. అవేమో మామూలుగా షో ప్లాంట్లు. అవేమో తులసి మొక్కలు అండి. ఇవన్నీ తులసి మొక్కలు. ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ మొక్కలు అన్నీ. అవన్నీ ఫ్లవర్స్ మొక్కలు. గులాబీ మొక్కలు అండి. ఇవన్నీ గులాబీలు. ఇవి అవండి అన్ని కలర్స్ ఉన్నాయండి గులాబీలు. బాగున్నాయండి మొక్కలు అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయండి. చూడు ఎంత బాగున్నాయో. మనం కొనేది 2 మొక్కలు అయితే మొత్తం తిరిగేస్తున్నామండి, నర్సరీ మొత్తం చుట్టేస్తున్నాం. చూద్దామండి గులాబీ మొక్క ఎంత పువ్వు బాగున్నాయి చూడండి. అదిగోండి పింకు, ఆరెంజ్, ఎల్లో, క్రీమ్ కలరు అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇవేమో 100 వరహాల పువ్వులు అంటారు కదండి, ఆ మొక్కలండి ఇవి. వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి. రెడ్, ఆరెంజ్ అలా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా. ఇవే మొక్క అయితే తెలియదండి, కానీ అలా ఒక ఉంది మొక్క. ఏమో బ్లాక్ కలర్గా ఉంది, లైట్గా వైలెట్ కలర్లో ఉంది, కానీ అవి తీసుకోలేదండి. చూడండి చామంతి మొక్కలండి. కలర్స్ చూడండి మళ్ళీ ఎంత బాగున్నాయో. కానీ మన ఇంట్లో ఉన్నాయి కదండి, తీసుకోలేదండి ఆ మొక్కలు అయితే. ఇవన్నీ మామూలుగా వేరే వేరే మొక్కల్స్ అండి. అన్నీ మామూలుగా పొలంలో పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఎక్కువ ప్లేస్ ఉంటే గినా ఇలాంటి మొక్కలు తెచ్చుకోవచ్చు అండి. మనం కొంచెం ప్లేస్ ఉండే వాళ్ళకు ఈ మొక్కలు పనికిరావు. మనకేంటంటే చిన్న చిన్న మొక్కలు, మా కుండీలో పెంచుకునే మొక్కలు తెచ్చుకోవడం. ఇదేం ఫ్లవర్స్ కానీ భలే ఉందండి మొక్క. అసలు ఫ్లవర్స్ భలే ఉంది. ఆ మొక్క ఏం మొక్క దాని పేరు తెలియదండి నాకు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి. వీటికన్నిటికీ నీడ ఉండాలి, గ్రీన్ నెట్ వేసుకుంటే బాగుంటుందండి. ఎండలో పనికిరావు ఇవి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మామూలు షేడ్ నెట్లోనే ఉండాలండి, మరీ ఎండకు పనికిరావు ఇవి. అవన్నీ హ్యాంగింగ్ పాట్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి మొక్కలు. చాలా బాగున్నాయి మొక్కలు అయితే, హెల్తీగా ఉన్నాయి. మొక్క కూడా బాగుంది. ఇవన్నీ మొక్కలు బాగా ప్లేస్ ఉండి నేల మీద వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇవన్నీ వైట్ ఫ్లవర్స్ అండి. అవి చూడండి ఎంత బాగున్నాయో.
మనం తీసుకునే 2 మొక్కలు అయితే మొత్తం నర్సరీ మొత్తం చుట్టేసాం ఏమేమి మొక్కలు ఉండయా అని. ఈ తమలపాకు మొక్క అండి, తమలపాకు మొక్క చూస్తున్నాను తీసుకుందామా అని. ఒక మొక్కన ఇంట్లో తమలపాకు మొక్క అంటే బాగుంటుందని తీసుకుందాం అనుకున్నానండి. ఇవన్నీ గులాబీ పూలండి, గులాబీ మొక్కలు అన్నీ అన్ని కలర్స్ ఉండయి.